నా యొక్క యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ, నా యొక్క బంధుమిత్రులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా శ్రీరాముడు ధర్మానికి ప్రతిరూపం. రాముడు కౌసల్య దశరథ మహారాజుకు జన్మించినటువంటి వాడు శ్రీరాముడు. అంటే మనకు శ్రీరామనవమి అనేటటువంటిది సీతారాముల వివాహం జరిగిన రోజని చెప్పుకుంటాం. మరియు అదేవిధంగా శ్రీరాముని యొక్క పట్టాభిషేకం కూడా ఈరోజే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అంటే చరిత్రలు మనకు తెలియజేస్తున్నాయి. ఏదేమైనా కానీ శ్రీరాముని యొక్క చరిత్ర అనేటటువంటిది ఎంతో గొప్పని చరిత్ర. అదేవిధంగా ప్రతి ఒక్క పురుషుడు కూడా రాముణ్ణి తలుచుకుంటూ ఆయన యొక్క ఆశయాలు కానివ్వండి, ఆదర్శాలను కానివ్వండి పాటిస్తూ మన యొక్క జీవన విధానంలో అవలంబించుకుంటూ పోతే, అంటే రాముడు కాబట్టి అన్ని ఆశయాలను, ఆయన యొక్క లక్షణాలను అవలంబించుకుంటూ వెళ్ళాడు. కానీ మన మనుషులు మాత్రం కొన్ని కాకుండా కొన్ని ఆయన యొక్క ఆలోచనలు కానివ్వండి, ఆయన యొక్క క్రమశిక్షణ కానివ్వండి, కొంచెమైనా మన లోపల ఉంటే మన యొక్క జీవితం అనేటటువంటిది ఎంతో ఆదర్శమైనటువంటి జీవితం. అదేవిధంగా రాముడు తన యొక్క తల్లిదండ్రుల పట్ల ఎంతో అభిమానం కలిగినటువంటి వాడు, గురువుల పట్ల అభిమానాన్ని కలిగినటువంటి వాడు రాముడు. అదేవిధంగా అన్నదమ్ములంటే ఏ విధంగా ఉండాలో రాముని చూసి నేర్చుకోవాలి. తన తమ్ములను ఏ విధంగా ప్రేమించాడో రాముని చూసి నేర్చుకోవాలి. అదేవిధంగా తమ్ముళ్ళు కూడా తన యొక్క అన్నను ఒక తండ్రిలాగా చూసుకోవడం జరిగింది. అదేవిధంగా భార్యాభర్తల అనురాగం. ఈ లోకంలో భార్యాభర్తలంటే మరియు సీతారాములాగా ఉండాలి. అంటే ఒక్కటే భార్య రామునికి, ఏకపత్ని వ్రతుడు. అంటే సీతాదేవి దూరమైనా కూడా తన యొక్క ఆలోచనలో ఏ విధమైనటువంటి మార్పు రాకుండా సీత కోసం వేచి చూశాడు రాముడు. అంటే భార్యాభర్తలు అనేటటువంటి వాళ్ళు ఆ విధంగా ఉండాలి. సీతాదేవి దూరమైందని రాముడు పడరాని కష్టాలు పడ్డాడు. తన దుఃఖం ఎవరితో చెప్పుకోలేనటువంటి దుఃఖం పడ్డాడు శ్రీరాముడు. అదేవిధంగా సీతాదేవి కూడా తన యొక్క భర్త దూరమైండు అనేటటువంటి ఆలోచనతో ఎంతో కుమిలిపోయింది సీతాదేవి. అంటే రావణాసుడు సీతాదేవిని అపహరించినప్పుడు రాముని దగ్గర ఎలాంటి సంపదలు కానివ్వండి, అదేవిధంగా రాజ్యాలు లేవు. మరి నా దగ్గర రాజ్యం ఉన్నది, నిన్ను పట్టపురాన్ని చేస్తానని రావణాసుడు సీతాదేవిని మాటలు చెప్పడం జరుగుతుంది. అంటే అప్పుడు సీతాదేవి అంటుంది, నా రాముడే నాకు ప్రాణం. అదేవిధంగా నీవు ఎన్ని రాజ్యాలు ఇచ్చినా, ఎన్ని భోగాలు ఇచ్చినా నా రాముడి కంటే ఎక్కువైనది ఏది లేదని రావణాసునితో చెప్తుంది సీతమ్మ తల్లి.
అదేవిధంగా రావణాసుడు ఎంతో ఆమెను పొందడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు, పెళ్లి చేసుకోమంటాడు. అదేవిధంగా రాముణ్ణి నేను సంహరించానని కూడా చెప్తాడు. అయినా కూడా సీతాదేవి నమ్మదు. నా రాముడు ఎప్పుడు కూడా చనిపోడు. అదేవిధంగా లంకకు వస్తాడు. లంకకు వచ్చి నిన్ను సంహరించి నన్ను తీసుకొని వెళ్తాడు. నా రాముడు అంత ధైర్యం కలిగినటువంటి వాడు అని తన యొక్క భర్త మీద ఉండేటటువంటి ఆత్మవిశ్వాసం, అంతటి ధైర్యం కలిగినటువంటిది సీతమ్మ తల్లి. అదేవిధంగా వాళ్ళు ఎంతో దూరంలో ఉన్నా కూడా భార్యాభర్తలను ఎప్పుడు కూడా మర్చిపోలేరు. నా రాముడు నాకు కావాలి అనేటటువంటి ఒకే ఉద్దేశంతో సీతమ్మ తల్లి ఉన్నది. మరియు రాముడు కూడా నా సీతాదేవి నాకు కావాలి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నా సీతమ్మని నేను తెచ్చుకుంటా అని చెప్పి ఎంతో ధైర్యంగా లంకకు వెళ్ళి రావణాసునితో యుద్ధం చేసి, అదేవిధంగా రావణాసుని సంహరించి సీతాదేవిని తెచ్చుకొని, అదేవిధంగా పట్టాభిషేకం జరుపుకున్నటువంటి రోజు అది కూడా ఈరోజే అని చెప్తారు. అంటే రామాయణాన్ని చూసి మనం నేర్చుకోవాల్సినటువంటిది, తల్లిదండ్రులను ఎంతో ప్రేమగా చూసుకున్నటువంటి వాడు రాముడు. అలాంటి రాముణ్ణి మన యొక్క దేశంలో జన్మించడం ఎంతో గొప్పనైనటువంటి విషయం. అంటే ధర్మానికి ప్రతిరూపం రాముడు. అంటే విష్ణువు దశావతారాలు ఎత్తిండు, కానీ రామావతారం చాలా గొప్పదనే చెప్పుకోవచ్చు. అంటే రాముడు ఎవరిని నొప్పియలేదు, ఎవరిని బాధ పెట్టలేదు. ఆ విధంగా రామావతారం అనేటటువంటిది అంత గొప్పగా పేరుగాంచింది. అందుకోసం రాముని మించినటువంటి భగవంతుడు, అంత మంచి గుణాలు కలిగినటువంటి భగవంతుడు విష్ణు అవతారం. అదేవిధంగా విష్ణువే రామునిగా అవతరించడం జరిగింది. మరియు భరతుని యొక్క తల్లి కైకేయి, నా భరతుడే రాజ్యానికి రాజు కావాలి, రాముని వెలగొట్టు అని చెప్పి దశరథ మహారాజుతో చెబుతుంది. మరియు దశరథ మహారాజు రాముని దగ్గర ఈ విధంగా చెప్తాడు, రామ నువ్వు వెళ్ళిపోమని కోరుతుంది ఈ యొక్క కైకేయి, భరతుని రాజుని చేయమంటుంది అని చెప్పినప్పుడు రాముడు బాధపడలేదు. అది విధి రాసినటువంటి రాత నాన్న. అదేవిధంగా చిన్నమ్మ అయినటువంటి కైకేయి నన్ను భరతుణ్ణి సమానమైనటువంటి ప్రేమతో చూసింది, కానీ విధి ఆమెతో అలా చెప్పిస్తుంది. అయినా నా తమ్ముడే కదా భరతుడు ఈ రాజ్యానికి రాజు అవుతున్నాడు, నాకేం బాధ లేదు, మీరు చెప్పినట్లుగానే నేను వెళ్తానని రాముడు అడవులకు వెళ్ళడం జరుగుతుంది. అంటే రాముడు ఎంతో ప్రేమ, జాలి, దయ కలిగినటువంటి మహానుభావుడు. రాజ్యంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా రామునే రాజు కావాలని కోరుకున్నారు. వాళ్ళ తల్లిదండ్రులైనటువంటి దశరథ మహారాజు, కౌసల్య, సుమిత్ర, కైకేయి కూడా మొదట రామున్నే రాజుగా చూడాలని కోరుకున్నారు. అంటే దాసి ఈ యొక్క గొడవ పెట్టడం వల్ల ఇది జరిగింది. అదేవిధంగా రాముడు
ఎంతో ధైర్యం కలిగినటువంటి వాడు, ఎంతో సాహసం కలిగినటువంటి వాడు. ఆయన యొక్క రూపం చూస్తేనే మనకు ధర్మం అనేటటువంటిది కనబడుతుంది. ధర్మానికి ప్రతిరూపం రాముడు. అదేవిధంగా మిథిలా నగరానికి వెళ్ళినప్పుడు జనక మహారాజు గారు ఈ యొక్క శివధనుసు ఉంటుంది జనక మహారాజు దగ్గర. శివధనుసును ఎవరైతే విరుస్తారో నా యొక్క కూతురైనటువంటి సీతని ఇచ్చి వివాహం జరిపిస్తానని చెప్పడం. అప్పుడు విశ్వామిత్రుడు రాముణ్ణి లక్ష్మణుణ్ణి యాగం కొరకు తీసుకొని వెళ్ళడం. అప్పుడు మిథిలా నగరానికి వెళ్ళి ఆ యొక్క స్వయంవరంలో పాల్గొని ఆ యొక్క శివధనుసును విడిచి సీతమ్మను వివాహం ఆడడం జరిగింది. అదే ఈరోజు అని కూడా చెప్తుంటారు. అంటే సీతారాముల గురించి, వాళ్ళ యొక్క కుటుంబం గురించి మనకి ఎంతో ముఖ్యమైనటువంటి విషయాలు ఇవి. కుటుంబం అంటే ఆ విధంగా ఉండాలి. రామాయణంలో ఉండేటటువంటి సీతారాములు కానీ, అదేవిధంగా దశరథ మహారాజు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, అంటే వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలి. కానీ ఇప్పటి కాలంలో అలా లేదు. అంటే అన్న మీద తమ్ముని కోపం, తమ్ముని మీద అన్నం కోపం, తల్లిదండ్రులను కూడా హింసించడం, అంటే ఇలాంటివి చేస్తున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఎందుకొరకంటే రాముడు పుట్టినటువంటి దేశంలో మనం ఈనాడు జన్మించాం. కానీ మనం ఈనాటి కాలంలో రాముడు చేసేటటువంటి పనులు ఏవీ లేవు. అంత రాక్షసులు చేసేటటువంటి పని ఉన్నది. అందుకోసం మనమందరం కూడా మంచిగా ఉండాలి. మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.